సో మన బండి రమణ ట్రావెల్స్ ఎవరికి వెళ్తే ఓ సైడ్ వెళ్తూనే ఉన్నాయి, ఓ సైడ్ వస్తుంది. ఈ అవర్స్ మొత్తం సిటీ మొత్తం తిప్పిండి. ఏదో అంటారు చూడండి, ఫ్రీగా సిటీ చూడాలనుకుంటే ఇలా బుక్ చేసుకుంటారు. దరిద్రం ఏంటంటే నాకు ఏదో తెలియకుండా తీసుకుంటాను. దూరం తీరింది ఆ వైబ్రేషన్ అయితే చాలా దారుణం. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో ఫస్ట్ టైం మనమైతే స్లీపర్ బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో హైదరాబాద్ టు తిరుపతి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను మా విలేజ్ నుండి హైదరాబాద్ వరకు, అంటే జూబ్లీ బస్ స్టాండ్ దాకా మన ఆర్టీసీ బస్సులో అయితే ప్రయాణం చేస్తున్నాను. కొంచెం ఎండింగ్లో కూర్చున్నాను. ఫ్రంట్ అంటే కొంచెం పబ్లిక్ ఉంటారు కదా, నాకు ఫస్ట్ టైం నేను బస్సులో అయితే ట్రావెల్ చేస్తూ వీడియో చేస్తున్నాను. సో మ్యాటర్ ఏంటి అని అంటే, నేను తిరుపతిలోని శ్రీవారి తిరుమలలో శ్రీవారి సేవకి అయితే అయిందన్నమాట గ్రూప్ తోటి. సో మ్యాటర్ ఏంటి అని అంటే, ఈ గ్రూప్లో దాదాపు 10-11 మంది అయితే ఉన్నాము. నేను కాక 10 మంది ఉన్నారు. మేబీ ఒకరైతే మిస్ అవుతుండొచ్చు, అవన్నీ నేను తర్వాత చెప్తాను. సో మ్యాటర్ ఏంటి అని అంటే, సో ఈ వీడియోలో బస్ జర్నీ మనకు ఫస్ట్ టైం నేను ఏసీ బస్సులో, అందులోను స్లీపరు ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాను. సింగిల్గా వెళ్తున్నాను. మిగతా వాళ్ళు హైదరాబాద్ నుండి, నిజామాబాద్ నుండి కొంతమంది అయితే వాళ్ళు సపరేట్గా అయితే ట్రైన్ బుక్ చేసుకున్నారన్నమాట. సో వాళ్ళందరూ మనకు తిరుపతిలో కలుస్తారు. ఆ తిరుపతి వెళ్ళేదాకా నేను ఒక్కనే అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో ఫస్ట్ టైం మనం ఒక్కనే కాబట్టి ఒకసారి బస్సులో ట్రై చేద్దామని, ఏసీ బస్సులో ట్రై చేద్దామని అయితే బుక్ చేసుకున్నాను అన్నమాట. ఆల్మోస్ట్ నేను కన్ఫర్మ్ అయిన తర్వాత అదే ట్రైన్లో ఏసీ మనకు అవైలబుల్ ఉండే అన్నమాట. థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, వాటి కాస్ట్ మన ఈ స్లీపర్ బస్ కాస్ట్ ఆల్మోస్ట్ సేమ్ అయ్యేసరికి, సో ఎలా అయితే ఏముంది, మనం ఎటు చూసినా మనము మళ్ళీ సికింద్రాబాద్ స్టేషన్కి కానీ జూబ్లీకి వచ్చి కానీ ఎక్కాల్సిందే. అందు గురించి నేనైతే స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాను అన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఈ సేవ ఇప్పుడు ఫస్ట్ ఈ వీడియోలో నేను తిరుమలకు మన సేవ వాళ్ళకు ఎక్కడైతే అలాట్మెంట్ ఉందో అక్కడ దాకా నేనైతే వీడియో కంటిన్యూ చేస్తాను అనమాట. ఇదే వీడియోలో మనకు స్లీపర్ బస్సు జర్నీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తిరుమల పైన దాకా కూడా నేను కొంచెం వీడియో అయితే చేస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ వీడియో వస్తుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పూర్తి వీడియో చూడండి. ఈ తిరుమల సేవకు సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో యాక్చువల్గా నేనే ఫస్ట్ టైం అన్నమాట ఇది వెళ్ళడము శ్రీవారి సేవకు. మనం తిరుమలకి చాలాసార్లు అయితే జర్నీ చేసినాం, బట్ ఏంటంటే సేవ అయితే ఈసారి ఫస్ట్ టైము అనుకోకుండా అయితే బుక్ అయిందన్నమాట. ఈ ట్రిప్లో నేను నా స్లీపర్ బస్కి సంబంధించి జర్నీ కానీ, అక్కడ జర్నీ కానీ, రిటర్న్ మళ్ళీ మా విలేజ్కి వచ్చేదాకా ఈ ఖర్చు మొత్తం అయితే నేను భరిస్తలేను. సో ఎవరు భరిస్తున్నారు, ఎందుకు భరిస్తున్నారు, అంటే వాళ్ళు ఏమైనా స్పాన్సర్ చేస్తున్నారంటే, సో ఇవన్నీ మ్యాటర్ నేను నెక్స్ట్ వీడియోలో, లేదంటే ఇదే వీడియో లాస్ట్లో అయితే చెప్తానన్నమాట. అదే ట్విస్ట్ అన్నమాట. సో నేను ఇప్పుడు నేను ఈ జర్నీ ఇప్పటి నుంచి కూడా జర్నీ ప్రతి ఒక్కటి కూడా నా జోబుల నుంచి అయితే ఖర్చు అయితే అవ్వట్లేదు. ఎందుకంటే ఒప్పుకోవాలి, మనం ఒక ఎదుటి వారి రూపాయి తింటున్నామని అంటే తిన్నాము అనేది ఒప్పుకోవాలి. ఖచ్చితంగా నేను అయితే ఒప్పుకుంటాను అన్నమాట. సో దీనికి ప్రత్యక్షంగా యూట్యూబ్ అయితే, పరోక్షంగా స్పాన్సర్ అన్నమాట. సో నాకు యూట్యూబ్ కూడా ఒక విధంగా అయితే నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యూట్యూబ్ చేయబట్టే, అంటే యూట్యూబ్ వల్లనే ఈ జర్నీలు కానీ, ఈ నాకు కొత్త పరిచయం కానీ, ఆ గ్రూప్కి సంబంధించి నాకైతే ఎవ్వరు కూడా పరిచయం లేదు. జస్ట్ ఒక 1% ఒక్కరే నాకు అయితే పర్సన్. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళందరూ మొత్తం లేడీసే, నేను ఒక్కనే జెంట్స్ అనమాట. నా ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నాం, బట్ వీళ్ళతో అయితే మనకు సక్సెస్ అయింది అనమాట. సో మిగతా విషయాలు మనం బస్సు చూపించుకుంటూ అది యాక్చువల్గా జేబీఎస్లో పికప్ పాయింట్ ఉంది. సో నేను ఫోన్ చేశాడు అన్నట్టు, ట్రావెల్స్ వాళ్ళు ఫోన్ చేసి జేబీఎస్ నుండి అలో లేదన్నా, ప్లీజ్ ఏమనుకోకు, మన ప్యారడైజ్ సర్కిల్ దగ్గరికి రమ్మని అన్నాడు. సో ఇప్పుడు ప్యారడైజ్ సర్కిల్కి వచ్చిన జేబీఎస్ అనవసరంగా నీకు మళ్ళీ 40-50 రూపాయలు ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చిన. ఫస్ట్ నేను కన్ఫ్యూజన్లో ఉన్నారా బాబు అని అంటే, వీళ్ళు ఇంకా నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. వచ్చిన తర్వాత అతను ఒక లొకేషన్ పంపించాడు, ఆ లొకేషన్కి వచ్చిన. అయినా కూడా ఇది కాదు అది కాదని మళ్ళీ అంటున్నాడు. మళ్ళీ ఒకసారి కాల్ చేసినా, మీరు పంపించిన లొకేషన్కే వచ్చినా సరే అంటే సరే అని అన్నాడు. ఇంకొక 10 మినిట్స్లో బస్సు వస్తుంది. పికప్ పాయింట్లో మన బస్సు అయితే వచ్చింది. సో నేను ఎగ్జాక్ట్గా లొకేషన్ దగ్గర ఉన్నాను, ఆయన కూడా కరెక్ట్గా పెట్టిండు. చివరికి అయితే మన డ్రాపింగ్కి సంబంధించి బస్సు అయితే వచ్చింది. ఇదే మన బస్సు అన్నమాట. సెకండ్ ఒక అతను ఉన్నాడు, సెకండ్ వ్యక్తి నేనే అన్నమాట. మనము ఇప్పుడు నేను పికప్ వచ్చిన బస్ అయితే ఇదే అన్నమాట. పికప్ చేసుకోవడానికి చూడడానికి ఇట్లుంది కదా, అసలు బాగలేదు. రోడ్ చాలా వైబ్రేషన్ ఉంది, బండి చాలా ఓల్డ్ అని. ఇదే అన్న డ్రైవరు, ఇంకెవరు వస్తారని ఆగినాము. వచ్చి ఇక్కడ కూడా 5-10 నిమిషాలు అయింది. సో ఇది వచ్చేసి ఎస్ఆర్ నగర్ అన్నమాట.
9:29 ఆల్మోస్ట్ 9:30 అనుకో. ఇప్పుడైతే ఇంతకుముందు బస్ ఎక్కినాక బస్ అంటే ఇప్పుడు మూవ్ అవుతుంది బస్సు. నేను 6:30కి మన లోకల్ బస్ పికప్ బస్ ఎక్కిన, 9:30కి దించిండు. 9:20కి అనుకో. 9:20 ఆల్మోస్ట్ 3 hours లోకల్ జర్నీ అయింది నాకు. సో నేను బస్సును తర్వాత చూపిస్తా. బట్ ఏంటంటే నేను అనుకున్నంత లేదు బస్సు అయితే, అంత నీట్గా అంత క్లారిటీగా లేదు. ఓకే 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 చూడాలి. ఇక మన జర్నీ అయితే ఇంతకుముందే స్టార్ట్ అయింది. సో కింద ఫస్ట్ డోర్ పక్కనే కింద ఫస్ట్ లోయర్ తీసుకున్నా. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ మనకు కొంచెం క్రాస్ వచ్చింది. సో మన కాళ్ళు పెట్టుకోవడానికి అంత కన్వీనియంట్గా లేదు. బట్ ఓకే, ఇక కర్టెన్స్ వేసుకొని చూడాలి ఎట్లా ఉన్నది బస్. అంటే అది ఏదో డౌన్ అనుకున్నాను, మరీ ఇంత డౌన్ అనుకోలేదు అసలు, ఈ మాత్రం లేదు. కాకపోతే నేను ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం అర్థం కావాలి. కొద్దిసేపు మనం ఓఆర్ఆర్ అయితే ఎక్కుతామన్నట్టు. సో ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత మనం ఏ రూట్లో వెళ్తుందో చూడాలి. ఇది నాకైతే చాలా విసుగొచ్చింది. ఘోరం అంటే ఘోరము, చాలా అంటే చాలా విసుగొచ్చింది. కానీ దూల తీరింది. ఆ వైబ్రేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. బట్ ఈ బస్సులో కూడా కొంచెం వైబ్రేషన్ అయితే జనరేట్ అవుతుంది. బస్సు అయినప్పుడు మాత్రం లైట్గా వైబ్రేట్ అవుతుంది. మళ్ళీ ఇది ముందుకు ఉన్నందుక ఒకసారి వెనకకు పోయి కూడా చూస్తాను నేను ఎట్లా ఉందో, క్యాబిన్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇక్కడ మనకు బాటిల్ హోల్డర్, లగేజ్ ఇది ఎంత చిన్నగా ఉంది. బాటిల్ పెట్టుకున్న తర్వాత మనకు ఈ లగేజ్ కనీసం ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా మొత్తం పడతలేదు, అంత చిన్నగా ఉన్నది. అడ్జస్టబుల్ ఉంది, ఏసీ అయితే వస్తుంది జస్ట్. సో ఇక్కడ ఒక ఏసీ వెంట్ ఉంది. సో ఇక్కడ ఇంకోటి మీకు చూపిస్తాను. లైట్ ఆఫ్ అయితే లేదు, ఇది ఛార్జింగ్ పాయింట్. ఇది పరిస్థితి. బయటకు వచ్చింది. ఇది పరిస్థితి. ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను వాడన్నా ఏం చేయాలన్నా, ఈ ప్లగ్ ఇందులో పడుతుందా నమ్మకం లేదు. చూస్తాను నేను, ఇది పని చేస్తుందా లేదు చూస్తా. ఒక దుప్పటి ఇచ్చారు. సో ఒకటి పిల్లో ఉంది, అంటే జస్ట్ కొంచెం ఇక్కడ మనకు హైట్ ఉందన్నమాట. సో తర్వాత మనకు ఒకటి ఇట్లా వాళ్ళు కూర్చోవాలనుకుంటే ఇట్లా ఇక్కడ కూర్చోవచ్చు. సో కట్టెన్ వేసిన తర్వాత అయితే ఓకే అనిపిస్తుంది నాకైతే. స్ట్రిప్స్ ఉన్నాయి కానీ పని చేస్తాయి. వాటర్ బాటిల్ తెచ్చిండు రమణ టూర్స్ అండ్ ట్రావెల్స్. నో కూల్, లైక్ అసలు ఏమాత్రం కూల్ లేదు. మనం ఆల్రెడీ ఒకటైతే వాటర్ తెచ్చుకున్నాం. సో ఇది మన బస్సు పరిస్థితి. చాలా మంది అయితే ఎక్కారు. అంతా అక్కడ సీట్ అయితే ఖాళీ ఉన్నది. ఒకసారి ఇట్లా చూపిస్తాను మళ్ళీసారి మీకు. ఇది నా క్యాబిన్ ఫస్ట్. ఇది టెంట్, సీసీ కెమెరా, వైఫై అది పోగుతుంది. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అవి మళ్ళీ. ఇది పరిస్థితి. సో అందంగా పోయి చూద్దాం. సో రాత్రి 11:30 అవుతుంది. టైం వచ్చేసి చర్ల దగ్గర ఆపిండ్రు డిన్నర్ బ్రేక్ గురించి. మొత్తం సర్వీసెస్ చూడొచ్చు. సో మన బండి రమణ ట్రావెల్స్ కదా, సారీ ఇది కాదు మీకు చూపిస్తున్నా. ఇది మన బండి. బ్లూ కలర్, ఎల్లో కలర్ కాదు, బ్లూ కలర్. ఇది మన బండి. బయట కానీ చూస్తే ఇలా ఉన్నది. మొత్తం ప్రైవేట్ వెహికల్సే. ఓ సైడ్ వెళ్తూనే ఉన్నాయి, ఓ సైడ్ వస్తూనే ఉన్నాయి. ఇది అవుట్లుక్ మన బండి ఇలా ఉన్నది. ఇది అసలు ఎన్నెళ్ళు అని ఉంది. మన సైడ్ కాదు బండి అసలు యాక్చువల్గా. ఇది ఇక్కడైతే ఇది ఉన్నది, ఇది కూడా ఎన్నెళ్ళే ఉన్నది. మొత్తం ప్రైవేట్ వెహికల్స్ అవుతున్నాయి, లాంగ్ జర్నీ. సో మనం అయితే పెద్ద ఎక్కడ తినొద్దు. స్నాక్స్ అయితే తీసుకున్నా నేను. ఒక టీయా ఏదైనా తీసుకుందాం మనం. సో జడ్చర్ల దగ్గర అయితే బండి ఆగింది.
సో మన బస్సు అయితే ఇక్కడ ఇలా ఉంది చూడొచ్చు. మనమైతే ఒక టీ తాగుతున్నాం అంతే. ఏదో అనుకున్నా కానీ ఓల్వో బస్సు శ్రీకృష్ణ ట్రావెల్స్. సో చాలా బాగున్నది అసలు. రాంగ్ స్టెప్ వేసిన, ఫస్ట్ రాంగ్ స్టెప్ వేయడం మనకు అలవాటే, మళ్ళీ రాంగ్ స్టెప్ వేసిన నేను. ఎంత బాగుంది శ్రీకృష్ణ. ఇది ఒకటి కనూరి అని ఉన్నది, ఇది కూడా ఈ తెలంగాణ బస్సు. అసలు మనదే రాంగ్, అసలు ఇట్లా చాలా ఘోరం అసలు. మనకు అక్కడ చూపించిన దానికి బస్సు ఉన్న దానికి కొంచెం డిఫరెంట్ అయితే ఉన్నది. కడప నుండి లిఫ్ట్ తీసుకుంటా అనుకున్నా, తీసుకోలేదు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది. సో టైం వచ్చేసి 6:30 AM మార్నింగ్ అవుతుంది. ఇదే మళ్ళీ రెండోసారి అయితే వెహికల్ అనేది ఆగిపోయింది. ఇక్కడ ఏసీ కూడా మొత్తం ఆఫ్ చేసిండు, బండి మొత్తం ఆగిపోయింది. హీటింగ్ ఇష్యూస్ అయితే బాగా ఉన్నాయి. ఇది డబుల్ బెర్త్ ఇలా ఉంది, డబుల్ది. దాని దగ్గర ఉంది, అది అక్కడ దూరం ఉంది మనకు మొబైల్ హోల్డర్. పక్కన 2 సీటర్ ఖాళీ అయితే ఇక్కడ పడుకున్నా నేను. సో ఇప్పుడు ఇందాక కూడా మళ్ళీ బస్సు ఆగిపోయింది. ఏందో నా దురదృష్టం ఉన్న వెనుకని నా సోపతే ఉన్నట్టుంది, నాకు అర్థమవుతుంది. టైం చూసుకుంటే ఇప్పుడు 9 అవుతుంది, ఆల్మోస్ట్ 1 hour 1.5 hour లేటు. 7:30 మనకు డ్రాపింగ్ పాయింట్ టైము 7:30, ఆల్రెడీ 9 అవుతుంది. ఇంకా 30 కిలోమీటర్స్ ఉంది. సో 30 కిలోమీటర్స్ అంటే ఇంకా 1 hour, అంటే మొత్తం మ్యాక్సిమం ఇంకా 2.5 hours. ఇంకా నేను రీచ్ కాలేదు. రీచ్ అయిన తర్వాత ఎంత లీటర్ నేను ఇస్తా. ఒక విషయం చెప్తా, నాకు అసలు బస్ అంటేనే నార్మల్గా అంత పెద్ద ఇష్టం ఉంటుంది, స్లీపర్ కాబట్టి నేను కొంచెం చూద్దామని ట్రై చేస్తే లైఫ్లో నేను మళ్ళీసారి బస్ ఎక్కద్దు అన్నంత చిరాకు వస్తుంది నాకు. అసలు ఇక బస్ అంటేనే జీవితంలో ఇదే గుర్తు రావాలి, అంత చిరాకు వస్తుంది. గడికోసారి ఆగిపోవడము, వాళ్ళు వాటర్ పోయడము, వెళ్ళడము, వామ్మో వామ్మో వామ్మో. అసలు ఈ బస్సులు ఇలా కూడా ఉంటాయా? ఇది ఎంత పాత బస్సు, ఇక అర్థం చేసుకోండి. సాయిరామ్ రేణిగుంట. ఫైనల్గా రైల్వే ట్రాక్ కనబడ్డది. kilometers. (9:50) ఆల్మోస్ట్ 10 అవుతుంది. ఏర్పడుతుందో లేదో 10 అవుతుంది. ఇదే మన బస్సు అన్నమాట. బస్సు అయితే నేను స్టాప్ చేసిన, బస్సు ఇప్పుడే దిగిన నేను. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇదే మన బస్సు అన్నమాట, నేను దిగిన బస్సు ఇదే అన్నమాట. అయితే టూ మచ్ లేటు, 2.5 hours లేటు. సో వాళ్ళని చూపిద్దాం అనుకున్నా, బట్ నేను వచ్చేసరికి 2 hours లేట్ అయ్యేసరికి వాళ్ళు ఆల్రెడీ ఒక వెహికల్ అయితే మాట్లాడుకొని రెడీ ఉన్నారు.
ఇంకా కొంచెం లేట్ అయితే వాళ్ళు వెళ్ళేవారు, నేను సింగిల్గా వెళ్దాం అనుకున్నా. బట్ ఇక అప్పటికి నేను రీచ్ అయినా. సో వాళ్ళైతే ఒక వెహికల్ ఉన్నారు. ఇక్కడ మనం చెక్ పోస్ట్ దగ్గర అయితే, అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ నేను వెళ్తాను. తర్వాత నేను మా వేషాలు అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి జర్నీలు చేసి, అందు గురించి చూపించలేకపోతున్నాను. సో ఫైనల్గా అయితే మొన్న సేవా సదన్కి అయితే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.